IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమిలను చవిచూసింది. మొదటి మ్యాచ్లో 286 పరుగులు కొట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ 300 పరుగులు కొడుతుందని ఆశించిన తర్వాత 3 మ్యాచ్ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై టాస్ గెలిచిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ని ఎంచుకున్నాడు. పెద్దగా ఫామ్లో లేని అభినవ్ మనోహర్ మిల్డర్లను పక్కన పెట్టి శ్రీలంకకు చెందిన అంబిడిక్స్టీరియస్ స్పిన్నర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినటువంటి కమిందు మెండిస్ను, సిమర్జిత్ సింగ్ను టీంలోకి తీసుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. మరోవైపు స్పెన్సర్ జాన్సన్ స్థానంలో మొయిన్ అలీని తీసుకొచ్చాడు అజింక్య రహానే. రెండవ ఓవర్లోనే ప్యాట్ కమ్మిన్స్ క్వింటన్ డికాక్ను అవుట్ చేశాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి క్వింటన్ డికాక్ 1 పరుగు మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు. తర్వాతి ఓవర్లో మొహమ్మద్ షమి కూడా సునీల్ నారాయణ్ వికెట్ తీయడంతో కోల్కతా నైట్ రైడర్స్ 17 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళిద్దరూ వికెట్లు పడకుండా ఆదుకున్నారు. 51 బంతుల్లో 81 పరుగులు జోడించారు. 38 పరుగులు చేసిన అజింక్య రహానే 4 సిక్సర్లు 1 4 కొట్టి జిహాన్ అన్సారీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 2 సిక్సర్లు 5 4లు కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి అంక్రిష్ అజింక్య రహానే అవుట్ అయిన వెంటనే అవుట్ అవ్వడంతో మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు తగ్గుతుందా అనుకున్నారు. 12.4 ఓవర్లలో 106 పరుగులు సాధించినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ దాదాపు 180-190 పరుగులు సాధిస్తుంది అనుకున్నారు. కానీ అప్పుడే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ల జోడీ విజృంభించారు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ 32 పరుగులు కొట్టగా ఇందులో 1 4 4 సిక్సర్లు ఉన్నాయి. కానీ అసలైన విధ్వంసం వెంకటేష్ అయ్యర్ సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 7 4లు 3 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరూ కేవలం 41 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత క్రీజులకు వచ్చినటువంటి రసెల్ కేవలం 2 బంతుల్లో 1 పరుగు సాధించి రన్అట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ కరెక్ట్గా 200 పరుగులు సాధించింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ టార్గెట్ను చేరుకునే విధంగా కనిపించలేదు. గత ఫైనల్లో వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయినటువంటి ట్రావిస్ హెడ్ ఈసారి కూడా వచ్చిన తొలి బంతికి 4 కొట్టిన రెండో బంతికి మళ్ళీ వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడ మొదలైనటువంటి వికెట్ల పతనం అస్సలు ఆగలేదు. రెండో ఓవర్లో అభిషేక్ శర్మను హర్షిత్ రాణా ఒక స్లో బాల్తో బోల్తా కొట్టించాడు. ఇక మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వరుసగా 3వ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 2 పరుగులే సాధించి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 10 పరుగులు కూడా సాధించకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ 3 కీలక వికెట్లను కోల్పోయింది. పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడినటువంటి నితీష్ రెడ్డి, కమిందు మెండిస్ పవర్ ప్లే ముగిసే సమయానికి జట్టు స్కోరుని 33 పరుగులకు మాత్రమే తీసుకెళ్లారు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ రెడ్డి 2 4లు 1 సిక్సర్తో కేవలం 19 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హెన్రిక్ క్లాసిన్ కాసేపు పోరాడాడు. మరోవైపు వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేసిన కమిందు మెండిస్ సునీల్ నారాయణ్ అవుట్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్నటువంటి అనికేత్ వర్మ కూడా వరుణ్ వెనక్కి పంపడంతో 11 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ కేవలం 80 పరుగులు మాత్రమే సాధించింది. ఇక కాసింతసేపు పోరాడినటువంటి హెన్రిక్ క్లాసిన్ కూడా 21 బంతుల్లో 33 పరుగులు సాధించి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. కేవలం 10 బంతుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 120 పరుగులు మాత్రమే సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమి. 80 పరుగులతో ఈ మ్యాచ్ ఓడిపోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టేబుల్లో అట్టడుగు స్థానానికి చేరుకుంది. 2 కీలక పాయింట్లతో పాటు మంచి నెట్ రన్ రేట్ సాధించుకున్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 5వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్తో కోల్కతా నైట్ రైడర్స్ ఒక ఘనతను సాధించింది. IPLలో 3 టీములపై 20 కన్నా ఎక్కువ మ్యాచ్లు గెలిచిన టీంగా కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరుపై 20 మ్యాచ్లు గెలిచినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్తో సన్ రైజర్స్ హైదరాబాద్పై తన 20వ విజయాన్ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్కు కోల్కతా నైట్ రైడర్స్ పై వరుసగా 5వ ఓటమి. తర్వాత మ్యాచ్ LSG మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం. టేక్ కేర్.